కూడా నేను ఇప్పుడు అక్కడి నుంచి రావడం జరిగింది, అమరావతి నుంచి సీఎం గారిని కలిసి. నేనంతా ఒక అరగంట టైం ఇచ్చారు ఆయన. అందులో ఈ యొక్క మన హిందూపురం అభివృద్ధి దాని గురించి ఆయనతో చర్చించడం జరిగింది. అలాగే వాళ్ళ మన ఇంటికో ఇళ్ళు, మన అందరికి కూడా నివాసయోగ్యమైన ఇళ్ళు ఉండాలి, బాగుండాలి ఇళ్ళు. అంటే లేటెస్ట్ టెక్నాలజీతో ఆనాడు బిల్డర్స్ కాంట్రాక్టర్స్ ఒకవేళ అంత లేటెస్ట్ టెక్నిక్తో బ్రిక్లెస్ అంటే ఈ షీర్వాల్ టెక్నాలజీతో ఈ యొక్క టిట్కో ఇళ్ళు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. దీన్ని పూర్తి నిర్లక్ష్యం చేసి పూర్తిగా వాళ్ళు చూస్తున్నాం, లోపల మెటీరియల్ అంతా ఎత్తుకుపోయారు అన్నీ ఏవి ఇక్కడ. ఇక ఎవరెవరైతే పాపం వాళ్ళ అప్పులు చేసి కానీ బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకొని తాకట్టు పెట్టుకుని వాళ్ళ ఆస్తులు కానీ వస్తువులు కానీ ఇక ఇళ్ల కోసమని వాళ్ళు ఎన్నో కాయలు కాచేలా ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము అందరికీ లబ్ధిదారులందరికీ బెనిఫిషియరీస్ అందరూ కూడా ఇస్తామని ఏదో ఒక ఇల్లు కూడా పంచిన బాబా అనుకోలేదు. ఇవాళ మళ్ళీ వాళ్ళ మెగా డిఎస్సి వాళ్ళ మన ఉద్యోగాలు కూడా అనుకున్నాను. అంటే ఏవైతే మేము హామీలు ఇచ్చామో అప్పుడు ఎలక్షన్లప్పుడు అన్నిటి మనము చేసుకుంటూ పోవడం జరుగుతుంది, అమలు చేసుకుంటూ. అలాగే మెగా డిఎస్సీలు కూడా ఉద్యోగాలు 16,000 ఉద్యోగాలు ఇవాళ మెగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే టిట్కో ఇళ్ళు కూడా అప్పుడు ఇక్కడ సుమారుగా 2,786 ఇళ్ళు మనకి హిందూపూర్కి శాంక్షన్ కావడం ఇక్కడ కొట్టిపోయి. అలాగే సుమారుగా ఒక 1,586 ఇళ్ళు బేస్మెంట్ లెవెల్, మిగతాయి ఏదైతే మిగిలిన 1,200 ఇళ్ళు 1,200 పూర్తయింది, 80% పూర్తయింది. ఇంకో 80% పూర్తి కావాల్సి ఉంది. అది 6 నెలల్లో పూర్తి చేస్తాం. చూస్తే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక్కొక్క అవినీతి ఒక్కొక్క దాంట్లో టీటీడీ కానివ్వండి, లేకపోతే అన్నిట్లోనూ ఒక్కొక్కటి అసలు తవ్విన కొద్దీ ఏదో తీగలాగితే డొంక కలిగిందని మరా స్కామ్ జరిగిందంటే రాష్ట్రాలు అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసేసి ఏదో ఎంగిల్మెంట్లు రాల్చి ఎలా పరిపాలన చేయాలో చేతకాక ఈ 3 ఏళ్ళేమో ఈ 3 రాజధానులని, అలాగే దాని తర్వాత ఈ నవరత్నాలని ఇలా మొత్తం అన్నింటిలోనూ కమిషన్లు శాండ్ కానీ ఇసుక దాంట్లో కానివ్వండి, లేకపోతే మద్యం కానివ్వండి, లేకపోతే ఈ యొక్క మైన్స్లో అన్నింటిలో కూడా దాంట్లో ఒక్కొక్కటి ఇప్పుడు చూస్తుంటే అసలు నమ్మకం కావట్లేదు. అసలు ఇంకా కూడా అసలు ఎన్నింటి వెలికి ఇంకా వస్తే ముందుకు అన్నీ కూడా బయటికి ఎన్ని కోట్లు వాళ్ళు దోచుకున్నారు, ఎలా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయకుండా ఎలా దాన్ని సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని.